అది పోవాలి ఇది పాలు పట్టింది ఇంచుమించు 15 ఎకరాల చిల్లర ఉంటుంది సార్. 15 ఎకరాలు ఉంటుంది. 20-25 వేలు వస్తుంది. 1,50,000 మందులు అన్ని ఖాళీగా మన ప్రభుత్వం వస్తే మనకు సార్ నీళ్ళు కావాలి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకి ఇంత కరువు రాలే. చెరువులు నిన్నాయి, చేపలు పోసారు, అన్ని పోసారు. ఇప్పుడు ఏది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. ఈ ప్రభుత్వాన్ని మన డిమాండ్ మాకు దయచేసి మన కాపాడాలి. రైతులకు ఉన్న కష్టాన్ని ప్రభుత్వం తెలవాలి. రేపు మాట్లాడాలి, అసెంబ్లీ మాట్లాడాలి, ఎమ్మెల్యే తెలవాలి, గవర్నమెంట్ తెలవాలని నా ఉద్దేశం. అదే ఎందుకంటే అంత ఎండిపోయిన పొలాలు ఉన్నాయి కాబట్టి సర్వే చేసి పంట నష్టం ఇవ్వాలి. డిమాండ్ పంట నష్టం, పెట్టుబడి ఇంత పంట నష్టం ఇవ్వాలని మనం రైతు బంధు వస్తుందా? అప్పు మాపేయిందా? సో ఇప్పుడు పంట నష్టాలు మళ్ళీ నీళ్ళు కూడా ఇవ్వాలి, నీళ్ళు రావాలి. తొందరగా బస్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి.